జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు విషయంలో మచిలీపట్నంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. జనసేన జెండా దిమ్మ దగ్గరకు వెళ్తుండగా పేర్ని నానిని పోలీసులు అడ్డుకున్నారు. మీరు నోటితో కంట్రోల్ ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఎవరిని మీ ఇష్టం వచ్చినట్టు సలహా ఇద్దామంటే కుదరదు. నేను నీ ఇష్టం 30 ఉండదు 30 ఆర్డర్ నోటితో ఆర్డర్ కుదరదు. నీ ఇష్టం. జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు విషయంలో మచిలీపట్నంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కృష్ణా జిల్లా మచిలీపట్నం రామానాయుడుపేటలో మరోసారి విద్యుత్ నెలకొంది. జనసేన పార్టీ ఆవిర్భావ సంబరాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆ మచిలీపట్నంలో కూడా ప్రత్యేకంగా ఒక జెండా దిమ్మని ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు నిర్వహించేందుకు స్థానికంగా ఉన్న ఆ జనసేన నేత రామకృష్ణ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ అనుమతి లేదంటూ కొద్దిగా స్థానికంగా ఉన్న ఆ పేర్ని నాని అనుచరులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య కూడా 2 రోజుల క్రితం పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిద్దరూ చెదరగొట్టి పరిస్థితిని అదుపులో తీసుకొచ్చారు. అయితే ఆ తర్వాత కూడా మళ్ళీ మరొకరు అక్కడ కార్పొరేషన్ తరఫున అన్ని అనుమతులు తీసుకుని అధికారికంగా దిమ్మ పనులు మొదలు పెట్టగా మరోసారి మళ్ళీ ఆ పేర్ని నాని అంశాడు విఠల్ అనే వ్యక్తి మళ్ళీ వచ్చి వారితో ఘర్షణ దిగారు. ఇది నిన్న పెద్ద ఎత్తున 20 రోజులు ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అన్ని అనుమతులు ఉన్న నేపథ్యంలో అడ్డుకోవడం సరికాదని నచ్చచెప్పినప్పుడు కూడా పోలీసుల పైన తిరగబట్టడంతో ఆ విధంగా నిన్న పోలీసులు అనుభవిస్తూనే అరెస్ట్ కూడా చూపించారు. స్టేషన్ బెయిలించి కూడా పంపించడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం ఆవిర్భావోత్సవాలు సన్నద్ధమైన నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని అక్కడ చేరుకున్నారు. మరోసారి వారితో ఆవాజడానికి దిగారు. అయితే పోలీసులు సజ్జీవితాలు ప్రయత్నం కాకుండా సీఐ ఎస్ఐలపై కూడా పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ వారిని అవమానించే విధంగా వ్యాఖ్యలు కూడా చేశారు. మళ్ళీ తామే వస్తాము అప్పుడు చూసుకుంటామన్నట్టు కూడా బెదిరింపు ధోరణిలో వ్యవహరించారు. దీన్ని పోలీసులు కూడా తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటీవల కాలంలో తరచూ పేర్నాని తమ కార్యకర్తలు తప్పున్నప్పటికీ కూడా తరచూ ఇదే విధంగా బెదిరించే ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఈ కర్తగారు జిల్లా ఎస్పీ కూడా కంప్లైంట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఉద్దేశపూర్వకంగా పేర్నాని చేస్తున్న చర్యలను అడ్డుకోవాలని కూడా అక్కడ ఉన్న కార్యకర్తలు ప్రచార కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. మీ ఇష్టం వచ్చినట్టు సలహా ఇద్దామంటే కుదరదు. నేను 30 నీ ఇష్టం 30 ఉండదు 30 ఆర్డర్ నోటితో ఆర్డర్ కుదరదు. నీ ఇష్టం మీ ఇష్టం పంపించండి. ఎందుకు పంపించే కూర్చున్నా అంతా పోయకూడదు. మీరు అదే నా ఇంటికి వచ్చేవాడిని పెట్టి ఎట్లా వస్తావు సార్? ఏ నోటితో కంట్రోల్ ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం కొడుతుంది ఎవరిని మాట్లాడు